పడితే పడ్డామన్న జోన్లో ఉన్నాయి ఈరోజు నేను. హైలైట్ ఏంటంటే ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే కింద టచ్ కూడా కాలేదు. ఇదిగోండి. Okay, so what's up guys, welcome back to the channel. సో టుడే ఫైనలీ మనం ఫస్ట్ టైం మన ఎక్స్పల్స్ని ఆఫ్ రోడ్ తీసుకెళ్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ పర్ఫార్మ్స్ అని. అంతేకాదు దేర్ ఇస్ ఎ KLX కూడా, సో దాన్ని కూడా టెస్ట్ చేద్దాం ఎలా ఉంది అని చెప్పేసి. సో వితౌట్ బీయింగ్ లేట్ లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో బాయ్స్ వీఆర్ నియర్ టు ది ఈవెంట్. సో మనం ఆ ప్లేస్కి దగ్గరకు వచ్చేసాం. మీకు ఒక 5 minutes. యాక్చువల్లీ చాలా సేపు పడుతుంది అనుకున్నాం, బండి పైన స్ట్రెస్ అవుట్ అయిపోతాం బికాస్ 60 kilometers ఉండే మా ఇంటి నుంచి. బట్ వీఆర్ యాక్చువల్లీ గుడ్ 1 hour 20 minutes వచ్చేసాము. అండ్ మెయిన్గా నాకు తెలిసి ఎక్స్పల్స్ నడుపుతున్నా కాబట్టి ఐ వాజ్ లైక్ రైడింగ్ వెరీ పీస్ఫుల్లీ అండ్ కామ్ హ్యాపీ నడుపుకుంటూ వచ్చిన నేనైతే. సో మనోడు KLX తీసుకున్నాడు రీసెంట్గా ఆశ్రిత్ అనేసి. KLX 230 అది కూడా నడుపుతాం. వీళ్ళు రైడ్ ఎక్స్పల్స్ కూడా. అండ్ ఎక్స్పల్స్కి ఇంజన్ గార్డ్స్ కూడా తీసేసి స్టాకే పెట్టా, వెయిట్ రిడక్షన్ ఆఫ్ రోడ్ ఆఫ్ కోర్స్. సో అందుకనేసి. అండ్ ఇంకొకటి రైనాక్స్ వాళ్ళు పంపించిన ఈ స్టెల్త్ కీబోర్డ్ జాకెట్ వేసాయి. అసలు మ్యాడ్ ఉంది తెలుసా వెంటిలేషన్. నేను లిటరలీ ఇప్పుడు చాలా వేడిగా ఉంది బయట వెదర్. నేను ఇలా వెళ్తుంటే గాలి ఫుల్ ఆడుతుంది. నాకు తెలిసి ఇంత చెమట కూడా రావట్లే నాకు. జనరల్గా కూడా నాకు స్వెట్ చాలా తక్కువ వస్తుంది. సో నాతో కంపేర్ చేసుకోకపోవడమే బెటర్. బట్ స్టిల్ కంపారిటివ్లీ చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నేను జనరల్గా వెంటిలేషన్కి ఎగ్జాస్ట్ ఉంటాయి కదా వెనకాల ఓపెన్ చేస్తారా, అంత నిజంగా అంత ఎఫెక్టివ్ ఉంటుందా అనుకున్నా. అది ఎప్పుడైతే నేను ఈ జాకెట్లు వెనకాల ఓపెన్ చేశానో అబ్బా డే అండ్ నైట్ డిఫరెన్స్. మొత్తం బాడీ నుంచి ఇట్లా ఎయిర్ ఇట్లా వెళ్తూనే ఉంది, సర్క్యులేట్ అవుతుంది. కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా వచ్చిన. అసలు రైడింగ్ గేర్ వేసుకున్న ఫీల్ ఉంది కానీ స్టిల్ వెరీ పీస్ఫుల్, వెరీ కామ్ అండ్ హ్యాపీగా వచ్చేసిన నేనైతే. ఆడు చూడండి, ఆడికి మ్యాప్స్, నాకు ఇదే అర్థం కాదు, మ్యాప్స్ లేని ప్రతి ఒక్కడు రప్ప నడుపుకుంటూ వెళ్తాడు మ్యాప్ని ఫాలో అయ్యేటోడు చేసి. ఇప్పుడు ఆడ దగ్గర ఫోన్ కూడా లేదు. ఇప్పుడు నేనేమో రైట్కి వెళ్ళాలి అకార్డింగ్ టు మ్యాప్స్. ఆడెట్టు పోతున్నాడు స్ట్రైట్ అది. సో నేను ఆశ్రిత్ వచ్చేసి KLX ఇంకా ఇది పట్టుకొని వచ్చేసినాం ఎక్స్పల్స్. హేమంత్ కార్లో వస్తున్నాడు. దాంట్లోనే నా యాక్చువల్ ఆఫ్ రోడ్ గేర్ అదంతా హేమంత్ కార్లోనే ఉంది. వాడు ఎక్కడ దాకా వచ్చిండో ఇదో దీనికి ప్రతి ఒక్క పాకెట్, వెంటిలేషన్ పాకెట్ అది ఇది అంతా ఓపెన్ చేసుకొని హ్యాపీగా వెళ్తున్నా. మన వాళ్ళు వచ్చిర్రా, కాల్ చేసిండు హేమంత్ కూడా. కార్ ఏమైనా కనిపిస్తుందా? ఓ వావ్, డుకాటీస్ కూడా ఉన్నాయి. క్రేజీ BMW డుకాటీస్. పర్లేదు, పెద్ద బండ్లు కూడా వచ్చినాయి. మన వాళ్ళందరూ ఇడే ఉన్నారు కానీ వీళ్ళకి మన హెల్మెట్ తీసేదాకా అర్థం కాదు. సో బాయ్స్, ఇది మన ఆఫ్ రోడ్ గేర్ రైనాక్స్ది. సో ఇది మన అవుటర్ లేయర్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది బేస్ లేయర్. దీన్ని జనరల్గా మన లోపల ఉన్న స్కిన్స్ తోటి వేసుకోవడమే మర్చి పెట్టలేదు అంటే ఇది స్టిక్కీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా మనకి ఈ బేస్ లేయర్లో యూ వోంట్ గెట్ నీ గార్డ్స్. సో నీ గార్డ్స్ సపరేట్గా పర్చేస్ చేయాలి మనం. జనరల్గా అయితే ఆఫ్ రోడ్ రేసెస్కి నీ బ్రేసెస్ అని ఒకటి ఉంటుంది. అది ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అది ఉంటుంది కానీ ఫర్ నౌ యాజ్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ హార్డ్ కోర్ ఆఫ్ రోడ్ విల్ బి యూజింగ్ దిస్. ప్లస్ ఇవి ఎటు పోవద్దు అంటే జనరల్లీ వాట్ ఐ ప్రిఫర్ డూయింగ్ ఇస్ దీన్ని ఇలా పెట్టాక నేను దాని మీద మన సాక్స్ వేసేస్తా జస్ట్ టు బీ సేఫ్. ఇవి వచ్చేసి రైనాక్స్ వాళ్ళైతే ఇది కూడా సాక్స్ ట్రైకోర్ అని చెప్పేసి వాటర్ ప్రూఫ్ సాక్స్ అనమాట. సో వీఆర్ డూయింగ్ దిస్. ఇప్పుడు ఇది బేస్ లేయర్, దీని అవుటర్ లేయర్ వచ్చేసి దిస్ ఈస్ ది అవుటర్ లేయర్. సో ఫస్ట్ అయితే ప్యాంట్ వేసుకుందాం. ఇక్కడ మొత్తం మట్టి ఉంది. జనరల్గా ఇలాంటి దానికి మీకు MX బూట్స్ అని వస్తాయి. ఇవైతే జనరల్ మన క్రాంప్స్టర్ విత్ టూరర్ బూట్స్. నేను MX బూట్స్ తీసుకోవాలి. ఆ బూట్స్ మనకి ఇక్కడ దాకా వస్తాయి. సో యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ ప్రొటెక్టర్స్ హియర్. సో దిస్ ఈజ్ అవర్ ఓవరాల్ అవుట్ఫిట్. హెల్మెట్ కూడా ఇక్కడ పైనే ఉంది MXది యాక్జార్. సో దాంతోపాటు మీకు గ్లౌజ్ కూడా చూపించేస్తా. సో ఇవి వచ్చేసి నా స్పెసిఫిక్ ఆఫ్ రోడ్ గ్లౌజ్ అనమాట. దెన్ వీల్ గో ఆఫ్ రోడ్. బైక్ని ర్యాలీ మోడ్లో పెడదాం. పడితే పడ్డామన్న జోన్లోనే ఉన్నాయి ఈరోజు నేను. అంటే కొంచెం ఎక్కువ స్లిప్ అవుతుంది ఫ్రంట్ నాది. సో బేసిక్గా దీస్ ఆర్ నాట్ నాబీ టైర్స్, దీస్ ఆర్ స్టాక్ ఎక్స్పల్స్ టైర్స్. ఇందాకలే దాన్ని కూడా నడిపిన KLX కానీ దాని సస్పెన్షన్ క్రేజీ సాఫ్ట్, నన్నే తీసి పడేస్తుంది. దాని రీబౌండ్ చాలా గట్టిగా ఉంది. పార్కింగ్ స్పేస్లో మేమేదో మా టైంపాస్ కొద్దిగా బాడీ హ్యాబిచువేట్ అవుతుంది. ఇదిగోండి. ओके एज यू नो फ्रंट स्लिप हो रहा है. చాలా హైట్ ఉంది. సో గుంటర్లో అటు ఇటు అయితే కాలు కింద పెడుతుంటే అందట్లేదు యాక్చువల్లీ. ఇది ఇదంతా మన సర్కిల్ ఇవన్నీ, మన గ్రూప్ వాళ్ళు చేసిన పనులు ఇవన్నీ. అమ్మా, ఈ టైర్స్ అసలు గ్రిప్ లేదు. నాబీసే కరెక్ట్ ఇలాంటి టెరైన్లకి. రికార్డింగ్. సో బాయ్స్ లెట్స్ రైడ్ ది KLX. సో ఇది గ్లోబల్ స్పెక్ KLX. దీనికి అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఏం లేదు, సాఫ్ట్ ఉంది. బట్ ఇంత లైట్ వెయిట్ తెలుసా ఇది. సో ABS కి కూడా సింపుల్ జస్ట్ ABS ఆఫ్. అమ్మని అమ్మ, దీని ఫ్రంట్ అయితే ఘోరంగా లూజ్ అవుతుంది.
అమ్మ, దీని సస్పెన్షన్ సాఫ్ట్ ఉంది. కింద పడలే, అవుతుంది. సో దీని ఫ్రంట్ చాలా ఫ్రంట్ సస్పెన్షన్ నాకు ఎక్కలే. దిస్ థింగ్ నీడ్స్ అన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. హైలైట్ ఏంటంటే ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే కింద టచ్ కూడా కాలే. ఎక్కడ ఆగిందో అక్కడే లేపిన, అదైతే పెట్టేసేటోడిని. కానీ ఫ్రంట్ సస్పెన్షన్ గుంజేస్తుంది రీబోన్. అమ్మదానమ్మ, అక్కడ ఏమైంది అనుకుంటున్నావు? వంపేనా లేచింది ఫ్రంట్కి, మొత్తం బాడీ డిస్బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం మనం ట్రాక్ ఎక్కబోతున్నాం. లెట్స్ గో అండ్ ట్రై. సో నా బండికి గ్రిప్పర్స్ కూడా తీసిన, రబ్బర్ గ్రిప్పర్స్. సో క్రేజీ గ్రిప్ పట్టుకుంటుంది ఇప్పుడు. సో బాయ్స్ ఇప్పుడైతే మార్షల్ తోటే పోతున్నాము. 3 laps అంట, నో ఓవర్ స్పీడింగ్, నో ఓవర్టేక్. ట్రాక్ నేర్చుకున్న తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడి వీళ్ళు గో బ్యాంగర్స్. ఇది ఫాస్ట్గా వెళ్తేనే దీనిలో మూమెంట్ అబ్బా, ఇంత స్లోగా వెళ్తే పడేస్తాను నేను బండిని పక్క. ఇది ఉన్న హైట్కి అయితే కాలే అంది సాబోదు. ఓకే, నా బండిని ఇట్లా ఫస్ట్ గేలో తీయాలంటే స్టాల్ అయిపోతుంది బ్రో. నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ బండి ఫుడ్ బ్రేక్స్ చాలా ముందుకుంటాయి. చాలా ఇక్కడ వచ్చిన ఆఫ్ రోడ్ ఎక్స్పర్ట్స్ చూసినాను, అందరూ ఫుడ్ బ్రేక్స్ ఏదో ఆఫ్టర్ మార్కెట్ చేసారు వెనకాలకుండేటట్టు. ఓ దిస్ ఈజ్ లైక్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ ఎక్స్పల్స్, పీస్ ఆఫ్ కేక్. సో జనరల్గా స్పీడ్గా వచ్చి దీన్ని ఎక్కించేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి, మీరు ఇలా ట్రాక్ పైన నడిపేటప్పుడు డూ నాట్ ట్రై టు బ్రీత్ విత్ యువర్ మౌత్, ట్రై టు బ్రీత్ ఓన్లీ విత్ యువర్ నోజ్. నోరు ఎప్పుడైతే తిప్పుతారో చాలా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారు. అరే మనం ఓవర్టేక్ చేయలేం, లేదా ముందుకు వెళ్ళిపోయేటోడిని. నేను నా వెయిట్ మొత్తం ఫ్రంట్ సస్పెన్షన్ మీదే పెడుతున్నా, రేర్ సస్పెన్షన్ మీద ఏం పెట్టట్లే. రేర్ సస్పెన్షన్ కంప్రెస్ అయ్యి పైకి లేస్తే మాత్రం కింద పడిపోతాం. ఓహో, అనవసరంగా దీని మీదకి వచ్చినాం కదా. నాకు తెలిసి ఇది జస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రాక్. ఇప్పుడు పడ్డాడు మొన్నడు విహార్ పడ్డాడు. ఏరా విహార్, మంచి పని ఎనర్జీ లేదు. అక్కడ ప్రాపర్ జంప్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ట్రాక్ పైన వీల్ గో నెక్స్ట్ అటే కొడదాం. ఆశల్ని ఫాలో అవ్వాలంటే వీడియో నా బాబ్ మ్యూజిక్ షిట్ లెట్స్. దీని కథ ఎలా ఉంటుంది? నాకు ఫుట్ బ్రేక్ చాలా, నా నీస్ దీన్ని ఇక్కడ గ్రిప్ చేయాలంటే నా ఫుట్ బ్రేక్ అట్లీస్ట్ ఒక 3 inches బ్యాక్ ఉండాలా. ఫ్రంట్లో ఉండేసరికి నాకు ప్రాబ్లం అవుతుంది. సో అలా నాపిటైజ్ చేసుకుంటే ఇలాంటి ట్రాక్లో క్రేజీ గ్రిప్ ఉంటుంది. ఓ అంత డెప్త్ ఉంది అని తెలియకుండా లాల్ అవుతాయి, అలాంటివి అవ్వాలి. ఎవడైనా ఎడిట్ చేస్తే డైరెక్ట్ పొలంలోకే. ఓకే, మనం ఫాస్ట్గా వస్తూ వీళ్ళ దగ్గరకు వచ్చేసినాం. సో ఇలాంటిది ఉంటే ఇలా టర్న్ తీసుకొనికి చాలా ఈజీ ఉంటుంది. ఇది స్లష్, వీఆర్ అవాయిడింగ్ ఇట్ టుడే అండ్ జనరల్లీ కూడా వీల్ అవాయిడ్ ఇట్ ఆల్వేస్. ఫస్ట్ అయితే జంప్స్ ఎక్కడెక్కడ చేయొచ్చో చూసుకుందాం మెల్లంగా వెళ్ళి. వీ షుడెంట్ డూ ఎనీ హరీ బరీ, ఎస్పెషల్లీ ఆన్ ట్రాక్స్. కొత్త ట్రాక్, తెలియని ట్రాక్, ఓవర్టేక్ చేయలేము. ముందు చాలా స్లో వెళ్తుండు, ఏం చేస్తాం టైమింగ్. ఓవర్టేక్ చేయకూడదు అనగానే ఓవర్టేక్ అయింది. అది మన ఎందుకో బ్లాగ్లో ఏది చెప్తే అది తొందరగా అయిపోతుంది నాకు. మనోడికి పిచ్చిలు వేసినట్టుంది ఓవర్టేక్ కొటేషన్. కొంచెం పవర్గా వెళ్తే వీ క్యాన్ డూ ఇట్. బట్ మన ముందు బైక్స్ ఉన్నాయి. అసలు ఈ ట్రాక్లో రేసింగ్ లాంటిది ఏమైనా పెడితే మాత్రం మ్యాడ్. ఫ్రంట్ ఏరైనా తగ్గించేది ఉంది, కానీ ఇన్ఫ్లేటర్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయినాం. అసలు రాత్రి అంతా అదే గుర్తుపెట్టుకున్నాను, ఇన్ఫ్లేటర్ తెచ్చుకోవాలి కదా అని. అదే మర్చిపోయినా నేను రాత్రి. ఇవ్వండి బండి థ్రాటిల్ స్లైడ్గా ఇచ్చినా జారిపోతుంది. ఫస్ట్ గేరే బెటర్, సెకండ్ ఉంచుదాం అనుకున్నా కానీ ఇది కూడా ప్రాపర్ జంపే, కానీ వీఆర్ నాట్ జంపింగ్. ఇది పెద్ద జంప్ అన్నిట్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్న దాంట్లో. ఇందాక ఇదే జంప్ ఫ్లోలో వెళ్ళిపోయినా, బట్ వీ నీడ్ టు కమ్ డౌన్, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టీప్ డౌన్ ఉంది. నాకు ఇంకా దీని ఫ్రంట్ బ్రేక్స్ పైన కాన్ఫిడెన్స్ వస్తలేదు అబ్బా.
హ్యాపెన్స్. లూజ్ మట్టి వల్ల ఈ టైర్స్ వర్కౌట్ అవుతలేదు. జనరల్గా అయితే నాబీస్ ఉందంటే ఇక్కడ కూడా గ్రిప్ ఉంటుంది, లైక్ టార్మాక్లో ఉన్నట్టు. అప్పుడు అసలు ఆటనే వేరే. ఇది మీకు ఇలా కెమెరా వ్యూ కంటే నాకు తెలిసి మీరు బయట నుంచి చూస్తేనే మీకు మజా వస్తుంది. బాబా సస్పెన్షన్ చాలా సాఫ్ట్ ఉంది. కెమెరా ఉందిగా, ఉందిలే, కెమెరా ఎగిరిపోతుంది అనుకున్నా నేను. కాన్ఫిడెన్సే లేదు ఈ టైర్స్లో నాకు. ఫ్రంట్ చూసిరా ఎట్లా స్లిప్ అవుతుందో. ఇదో ఫ్రంట్ టైర్ గ్రిప్ లేదు. కాన్ఫిడెన్స్ అందుకే టైర్స్ మీద చాలా ఇంపార్టెంట్. అసలు ఆఫ్ రోడ్ చేసేవాడు ఇగో స్లిప్ జంప్స్ కూడా కొంచెం కంఫర్టబుల్గా అవుతున్నాయి. ఈ జంప్ ఎందుకు తీశారు? ఓహో, ఇక్కడ పడితే చేతులు ఇరిగిపోతాయి. నా లాస్ట్ టైం ఆఫ్ రోడ్ రేస్ అప్పుడు కూడా చాలామంది అలాంటి దానిపైన పడ్డారు, ఘోరంగా పడ్డారు. సడన్గా గుంట చూడంగానే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అలాంటి టైంలో అయిపోయాయి. అసలు రేస్ ఉందంటే ఇది ప్రాక్టీస్ కాదు. రేస్ ఉంటే ఈ టైంలో అడ్రినలిన్ ఎలా ఉంటుంది తెలుసా? ఎట్లున్నా కింద దొల్లుతే దొల్లం పడితే పడినాం రబ్బాయి అన్న జోన్లో నడుపుతాం. ఒకటి మీరు ఇలాంటివి చేసేటప్పుడు నా బండి కింద పడుతుంది, కింద పడితే స్కామ్ మర్చిపోవాలి. బండి కింద పడుతుంది అంటే ఇది ఎంజాయ్ చేయలేరు మీరు. సో బాయ్స్ వీఆర్ బ్యాక్ హోమ్ అండ్ ఇంట్రో అవుట్రో రెండు ఒకటేసారి చేస్తున్నాం. ఆల్రెడీ ఇంట్రో వీడియో చేసేసి ఉంటారు, ఇది అవుట్రో వీడియో అనమాట. సో వీఆర్ డన్ విత్ దాట్. ఎక్స్పల్స్లో నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఇట్స్ అ బిట్ హెవియర్. అండ్ నాకు అక్కడ ఏమైపోయిందంటే అక్కడ మేము చేసాం ఆఫ్ రోడ్, ఎండ ఘోరంగా ఉండే. దాని తర్వాత ఫుడ్ తిన్నాం. దాని తర్వాత అగైన్ దే హ్యావ్ సంథింగ్ లైక్ స్లో రేస్, దాని తర్వాత రేస్ అండ్ ఆల్ యాక్టివిటీస్ ఉండే. దాని తర్వాత మళ్ళీ ట్రాక్ ఓపెన్ అంట. అప్పటికే 4 అవుతుంది. సో నైట్ అయిపోతుంది అని చెప్పి వీ స్టార్టెడ్ బ్యాక్. మళ్ళీ ఎక్స్పల్స్ దింపలేదు. కేఎల్ఎక్స్తో ట్రై చేద్దాం అనుకుని అది అవ్వలేదు. వీల్ ప్లాన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్సనల్ ట్రాక్ డే లాగా సంథింగ్. కింద కామెంట్ డౌన్ చేయండి మీకు ఎలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నా వల్ల ఎంత అయిందో అంత ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వ్లాగ్. కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను ఆఫ్ రోడింగ్ది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ డౌన్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ టైం విల్ ప్లాన్ మచ్ బెటర్ ఆఫ్ రోడ్ సెషన్ అండ్ ట్రై టు గో అండ్ డూ సమ్ ట్రాక్ డేస్ కూడా. ఎక్స్పల్స్ అండ్ కేఎల్ఎక్స్ వీడియో కూడా చేద్దాం. కేఎల్ఎక్స్ అయితే ఒక రివ్యూ చేయాలి. సో అది కూడా చేసేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కేఎల్ఎక్స్ అండ్ షుడ్ యూ చూస్ కేఎల్ఎక్స్ ఆర్ ఎక్స్పల్స్ అనేది కూడా విల్ టాక్. సో that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the